నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన, అటు కేసీఆర్ పైన నిప్పులు జిమ్ముతా ఉన్నాడు మానవతరాయ్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, గురుకులాలలో ఎట్లాంటి అవినీతి జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, గురుకులాలలో అవినీతి జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి చేసిందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ గురుకుల అంటే ఆర్ఎస్ ప్రవీణ్ అంటే గురుకుల అని చెప్పేసి ఇంకొన్ని వర్గాలు అంటున్నాయి. ఏది వాస్తవం? తప్పు. గురుకులాలంటే ఎస్ఆర్ శంకరన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకు పునాదులు వేసింది, పురుడు పోసింది, గురుకులాలను తీర్చిదిద్దింది మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్. ఓకే, ఆ విధంగా చెప్పుకుంటే అంతకన్నా నీచులు ఎవరు ఉండరు. గురుకులాలను ఆగం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే, గురుకులాల్లో నిధులు గోల్మాల్ చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆడిట్ విచారణలో మొత్తం తేటతెల్లమైంది. విచారణ జరిపితే అనేక ఉల్లంఘనలు 2017 నుంచి 2020 వరకు 22 వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఏ నిబంధనల్ని పాటించలేదు. టెండర్ల పక్కల కూరగాయల టెండర్ల దగ్గర నుంచి, మెస్సుల దగ్గర నుంచి, అందులో పనుల దగ్గర నుంచి, బిల్డింగ్ల దగ్గర నుంచి, మరమ్మతుల దగ్గర నుంచి మొత్తం 238 స్కూళ్లలో ఈయన చేసిన పనుల విషయంలో ఏదైనా సరే టెండర్లని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా విధానం ద్వారా పిలవాలి. ఎవరు తక్కువ పని చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, నాణ్యత ఉండాలి, మళ్ళీ అన్నీ ఇవ్వాలి. అవన్నీ చూసుకోకుండా ఈయన నచ్చిన వాళ్ళకి, ఈయన వర్గం వాళ్ళకే టెండర్లు కట్టబెట్టిండు, మెస్సుల దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళని. అంతేకాకుండా గురుకులాల్లో ఒక ప్రైవేట్ సైన్యాన్ని, స్వేరో అనేటువంటి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ప్రిన్సిపాల్ని, లెక్చరర్లని, టీచర్లని అందరినీ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని దండుకు తిన్నారు చందాల రూపంలో. అంతేకాకుండా ఆ గురుకులాల కార్యాలయంలోనే ఒక ప్రైవేటు సైన్యాన్ని, స్వేరో కార్యాలయాన్ని పెట్టారు. తర్వాత ఎస్ఆర్ శంకరన్ అనేటువంటి పాప మహానుభావుడు, అట్లాంటి మహానుభావుడు మీద పేరు పెట్టకూడదు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టారు. పెట్టి ఎటువంటి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా సొంతగా ఈయన నచ్చిన వాళ్ళకి, ఈయన వర్గం వాళ్ళకి ఉద్యోగాలు అసిస్టెంట్ కేర్ టేకర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు ఇచ్చేసి ప్రభుత్వ ఖజానా ఖాళీగాటని దొబ్బిండు. ప్రభుత్వ ఖజానా గురుకులాల పిల్లలకి ఇచ్చిన డబ్బుల్ని ఈయన జేబులో వేసుకున్నాడు. కాబట్టి ఈ ఏజెన్సీ పైన కూడా విచారణ జరగాలి. ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీకి అర్హతలు లేకపోయినా అప్పుడే పుట్టిన ఏజెన్సీకి ఎట్లా అప్పచెప్పారు? అసలు ఆ ఉద్యోగ బాధ్యతల్ని అక్రమంగా చేసిండు ఆయన, ఆర్థిక శాఖ అనుమతులు లేవు, ఇదొక ఉల్లంఘన. తర్వాత ఇన్ని రకాల ఉల్లంఘనలతో పాటు కంప్యూటర్ కోడింగు పిల్లగాళ్ళకి 4 కళాశాలలో పాఠశాల నేర్పుతా అని చెప్పి రెండింటికే పేరు చెప్పి మిగతా 4 దగ్గర, రెండింటి దగ్గర చెప్పకుండా ఆ డబ్బులు దానికి సంబంధించిన 97 లక్షల రూపాయలు జేబులో వేసుకున్నాడు. అది ఆడిట్లో తేలింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడిట్లో తేలింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ఎందుకు అప్పుడు స్పందించలేదు? 2017లోనే చూసుకోండి, రికార్డు పేపర్లో వచ్చింది, గూగుల్లో కొట్టండి. 2017లోనే మానవతరాయన నేను లోకాయుక్తలో పోయి మన ఫిర్యాదు చేయడం జరిగింది ఆధారాలతో. అప్పుడు ఆ ప్రభుత్వంలోని పెద్దలు అంటే కేసీఆర్ గారు ఈయన్ని విచారణ జరపకుండా నిలుపుదల చేసిండు, అంత వాళ్ళంతా ఒకటే కదా. కాబట్టి ఈ నిధుల గోల్మాల్ వెనక విషయం కూడా ఇందులో అందరి పాలకుల పాత్ర కూడా ఉంది. ఇక్కడ వచ్చిన నిధులు ఈయన జేబులో వేసుకోవటం, వాళ్ళకి పంపించడం. కాబట్టి దీనికి కృతజ్ఞతగా కేసీఆర్ గారు ఏం చేసిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బామ్మర్ది టికెట్ ఇచ్చిండు వికారాబాద్, మెతుకు ఆనంద్ ఇచ్చేసి ఆయన బలవంతుడు అయిపోయాడు. ఎక్కడైనా ఏ గురుకులాలైనా సరే 3 సంవత్సరాలు ఉంటారు అధికారి, ఐఏఎస్లే ఉంటారు. సరే మేమే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వమే 2012లో ఆయన తీసుకొచ్చి పెట్టిన సేవ చేస్తా పిల్లలకి, దళిత పిల్లలకి అని అంటే మేము కూడా నమ్మి అరే చేస్తాడేమోలే ఐపీఎస్ అధికారి అనుకున్నాం. కానీ ఈయన వ్యక్తిత్వం మొత్తం కూడా దుర్మార్గం. నక్సలైట్ల పేరుతో 140-150 మందిని దుర్మార్గంగా పొట్టన పెట్టుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ. నిజంగా అంబేద్కర్ ఇస్తే అక్కడ పట్టుకొని జైల్లో పెడతారు, చంపేసిండు. వాళ్ళ పేరు మీద వచ్చిన డబ్బులు జేబులో వేసుకుంటాడు. తర్వాత అనంతపురం పోయిన తర్వాత అక్కడ పరిటాల రవి హత్య జరిగింది, ఎస్పీగా పోయిండు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు ఈ హత్యకు పాత్ర నీది కూడా ఉందని చెప్పేసి ఆడ టీడీపీ కార్యకర్తలు, పరిటాల రవి అనుచరులు ఆయన మీద రాళ్లదాడి చేయబోయారు, పారిపోయి వచ్చిండు. అటు ప్రాణభయం, ఇటు ప్రాణభయం, నక్సలైట్లతో ప్రాణభయం, వీళ్ళతో ప్రాణభయం. ఆ ప్రాణభయానికి ఆ గుండు కొట్టించుకొని అంబేద్కర్ ముసుగేసుకొని మా కాంగ్రెస్ నాయకుడు, జాతీయ నాయకుడు ఉప్పుల రాజు గారిని బతిలాడుకొని దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పించి గురుకులాల కార్యదర్శి అవతారం ఎత్తాడు. ఈ అవతారం ఎత్తిన తర్వాత నిజంగా చేసిండా? 14 దాకా బాగానే ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలే. పూర్ణ ఆనంద్ని, తర్వాత పూర్ణ ఆనంద్ ఇద్దరిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో కేసీఆర్ భజన చేయడం మొదలుపెట్టి పదవిని కాపాడుకున్నాడు. 7 ఏళ్ల పాటు కొనసాగిండు. అంటే ఏం అక్రమాలు చేయకుంటే అట్లా ఉంచుతారా? అక్రమాలు చేసుకుంటూ వాళ్ళకి ఇస్తాడు కాబట్టి ఉంచారు. అక్కడ క్లియర్ కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది ఇక్కడ అవినీతి. కానీ ఆయన గురుకులాలను డెవలప్ చేసింది కాబట్టి చెప్పారు
చెప్తా ఉన్నారు, స్వేరు చెప్తా ఉంది, నాయకులు చెప్తా ఉన్నారు. గురుకులాలను దివాలా దించిండు. డబ్బులు తిన్నాడు ఏం చేస్తాడు? స్వేరం అంటే ఎవడు? జీతగాడే కదా, మా ఆర్ఎస్ ప్రవీణ్కు జీతగాడే. ఆహా ఓహో అంటాడు, అద్భుతంగా ఉందంటాడు. తన వర్గాన్నే పెట్టుకుని అంటున్నా కదా, తన వర్గాన్నే స్వేరలో తన వర్గాన్నే పెట్టుకున్నాడు. ఉద్యోగుల్లో కూడా, అధికారుల్లో కూడా, ప్రిన్సిపాల్లో కూడా తన వర్గం పెత్తనమే ఉంచుకున్నాడు. ఆయన మాట లేకపోతే ఎంతో మంది ప్రిన్సిపాలను వేధించడం జరిగింది, ఎంతో మందిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేదే. కాబట్టి ఎప్పుడైతే ఈ అలుగు వర్షిని ఐఏఎస్ గారు వచ్చారో, వారు వచ్చిన తర్వాత అసలు ఏంది గురుకులాల పిల్లల డబ్బులన్నీ ఎందుకు అయిపోతాయి ఇట్లా అని చెప్పి కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళందరినీ తొలగించారు. మెస్సుల్లో పనిచేసే అసిస్టెంట్ కేర్ టేకర్ని, వీళ్ళందరినీ, కంప్యూటర్ని, వీళ్ళందరినీ తొలగించేసరికి అప్పుడు అలుగు వర్షిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆమె మీద గురి పెట్టారు. ఏమో బ్రాహ్మణ్, ఏమో మన దళిత పిల్లలకు అన్యాయం చేస్తుంది, ఈమె ఎట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది అంటే ఈ దొంగతనం బయటపడకుండా ఉండాలంటే ఆమెను అక్కడ నుంచి ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి రకరకాలుగా ఆమె మీద ప్రయత్నం చేస్తున్నారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. కాకపోతే ఆమె క్లియర్గా ఆడిట్లో తేలిపోయింది. దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన అవినీతి 500 కోట్లు అని అంటున్నారు. రేపు అసలు విషయం అంతే తెలియదు మనకు, 100 కోట్ల 200 కోట్లు. కాబట్టి సమ్మర్ క్యాంపులే కోట్లాది రూపాయలు, అట్లాంటిది 17 నుంచి చూడండి. ఓకే అన్న, ఇక్కడ ఒక గురుకులాల మీద 500 కోట్లు అనుకుందాం. 500 కోట్లు సాధ్యమవుతుందా? 17, 18, 19, 20 ఒక సంవత్సరం కాదు, ఒక సంవత్సరం కాదు. తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు దాదాపు 238 కాలేజీలు, పాఠశాలలు, సుమారు 1,50,000 పైగా విద్యార్థులు. కాబట్టి ఎందుకు సాధ్యం కాదు? దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది, జీతభత్యాలు అన్నీ కలిపితే. ఆ డబ్బులు మొత్తం ఈయన సొంత పెత్తనంతో ఎటువంటి అనుమతులు లేకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దోచిపెట్టినాడు, దోచిపెట్టి దాచుకున్నాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈయన రకరకాల ఎత్తుగడలు, దీన్ని గురుకులాల్లో కలుషిత ఆహారం కృత్రిమంగా కలపటం, వాళ్ళ అనుచరులేక మొన్నటిదాకా ఉన్నది. ఇప్పుడు చూడండి, అలుగు వర్షిని ప్రారంభంలో ఈ ఇబ్బందులు వచ్చినాయి. ఎప్పుడైతే వాళ్ళని బీకేశారో అప్పటి నుంచి గురుకులాల్లో కలుషిత ఆహారం లేదు, ముచ్చట్లేదు. తర్వాత గురుకులాల్లో వస్తువుల విషయం, నాణ్యమైన వస్తువుల్ని ఇచ్చే మెస్లో పిల్లగాళ్ళు విద్యార్థులే పెట్టి, ఎందుకంటే అప్పుడు మెస్ కమిటీలు ఉండేవి. మా అప్పుడు కూడా విద్యార్థులు అంటే అవినీతి చేయరు, న్యాయంగా నిజాయితీగా వాళ్ళు తినే ఆహారం కాబట్టి వాళ్ళే స్వచ్ఛంగా ఉందా లేదా అని చెప్పి అక్కడ ఇస్తే వాళ్ళు కుక్కర్లు కుక్ చేసేవాళ్ళు వండుతారు, వంట మనుషులు వండుతారు. అట్లా అన్ని సంస్కరణ తీసుకొచ్చింది. ఇవన్నీ వాళ్ళ ఉపాధి పోయేసరికి ఇవన్నీ గిట్టట్లేదు. ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీకి 1000 మంది ఉద్యోగస్తులు దూరం అయ్యేసరికి అది ఆదాయం కోల్పోయింది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీర్ణించుకోలేక అలుగు వర్షిని మీద పడి ఆమె పట్ల దుష్ప్రచారం చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాడు. అంటే ఆమె కొన్ని వ్యాఖ్యలు అనేది, పిల్లలు బాత్రూమ్లు కట్టుకుంటే తప్పేముంది, వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళు కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అంటే ప్రతిపక్షాలు ఏమంటా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదంటే అలుగు వర్షిని పిల్లలు కావచ్చు, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కట్టుకుంటారా అనే ప్రశ్నలు అడుగుతాం. ఇప్పుడు అది ఇంటర్నల్గా జరిగినటువంటి మీటింగ్. అంటే వాళ్ళల్లో కూడా ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు ఉన్నారు కదా, కావాలని రాజకీయం కోసం వాడుకోవటం కోసం ఆ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను, తర్వాత అలుగు వర్షిని కార్యదర్శిని పనిచేయకుండా అడ్డుకోవడం కోసం దీన్ని వాళ్ళు వాడుకున్నారని చెప్పి దాన్ని మనం అనుకోవాలి కదా, స్పష్టంగా తెలుస్తుంది కదా. అక్కడ మా వ్యాఖ్యల్ని వక్రీకరించారు 100%. అది ముందు ఆయన కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. కాబట్టి అది బయట పెట్టినోడు ఎవడో అధికారే, ప్రిన్సిపాలా, వైస్ ప్రిన్సిపాలా, ఎవడో బయట అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనిషి తెలుసుకోవాలా. ఇప్పుడు వాళ్ళ మనుషుల వల్లే గురుకులాల్లో గతంలో కలుషిత ఆహారం, విషాహారం ఇవన్నీ జరిగినాయి, ప్రయోగాలు జరిగినాయి. కాబట్టి ఇట్లాంటి అంశాలు కూడా ఆమె మాట్లాడకుండా వక్రీకరించి మాట్లాడే విధానాన్ని తీసుకొచ్చిందంటే దీంట్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఏరియాలో విచారణ జరగాలి. అందుకే నేనేమంటున్నా, ఇది ఉత్తుత్త ఆరోపణ కాదు. నేను 2017లో చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న ప్రెస్ మీట్ సాక్షిగా, విలేకరుల సాక్షి కూడా చెప్పినాం. దానిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. కాబట్టి ఎంత దాచినా లంగతనం, దొంగతనం అనేది ఆగదు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు, అంతకన్నా ఎక్కువ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఐఐటీకి పోతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, సివిల్స్లో ర్యాంకులు వస్తున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ప్రచారం అనేది ఈయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈయన ప్రభుత్వ సొమ్ముతో ఈయన వ్యక్తిగత ప్రచారం చేసుకున్నాడు, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి. కాబట్టి ఎటు చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది దొంగతనం అనేది బయటపడింది. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఏ పడితే మాట్లాడుతాడు, బీసీలు అంటుండో అదే అంటుండే. బీసీలు చట్టం అందరికి సమానమే, ఎస్సీలు అయితే బీసీలు అయితే ఎవరైతే అయింది, కేసీఆర్కి నోటీస్ ఇవ్వలేదా, ఈటెల రాజేందర్కి ఇవ్వలేదా, అందరికి ఇచ్చారు. నిరూపించుకో, నేను చేయలేదని నిరూపించుకో. రేపు ఇప్పుడు అమయ్ కుమార్ అన్నాడు, అమయ్ కుమార్ 2000 కోట్లు ఐఏఎస్ ఆయన జైలుకు పోయిండు. అదేవిధంగా 1400 కోట్లు జిఎస్టీ అవినీతిలో ఆ సోమేష్ కుమార్ సిఐడి విచారణ ఎదుర్కొంటాడు, నోటీసులు ఇచ్చింది. నువ్వు 500 కోట్ల, 1000 కోట్ల, 100 కోట్ల,
నీకు కూడా రేపు విచారణ తేటతెల్లం అయితే నీపై కూడా నోటీసులు ఇస్తారు, నిరూపించుకో. ఓకే, ఆధారాలు ఉన్నాయన్న ఇవన్నిటికీ? నేను చెప్పేది ఏంది, ఆడిట్ నీ మానవతరాయి చెప్పింది కాదు, ఆడిట్లో తేలినటువంటి అంశాలు ఇవి, ప్రభుత్వ ఆడిట్లో తేలినటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు తేల్చినవి, మనం కాదు ఇది, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల మొత్తం కూడా తేల్చినటువంటి అంశాలు. కాబట్టి ఈ గుట్టు ఎప్పటికైనా బయటపడిద్దని చెప్పి రాజకీయ రంగు గురుముకున్నాడు, బీఎస్పీ రంగు వేసుకున్నాడు. బీఎస్పీ రంగు వేసుకోవడానికి కారణం కేసీఆర్ గారు వేయించండి బలవంతంగా. నువ్వు అడిగిపో, ఇక్కడ కాదు, నీ ఓటు దళితుల ఓటు బ్యాంక్ దిల్చు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన వెన్నుముక వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనం మునిగిపోతాం, కాబట్టి మనం మునుక్కున్నాను, నువ్వు దళితుల ఓటు బ్యాంక్ గెలిచామని చెప్పి మాయావతితో మాట్లాడి ఆమె ఏం నిధులు ఇచ్చారో, పార్టీ ఫండ్ ఇచ్చారో ఏమో, మొత్తానికి అందరినీ కాదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇస్తే పార్టీ మొత్తం పతనమైంది. మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. కాబట్టి దీని పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, నిధులు గోల్మాలైంది. దీనికి సమాధానం చెప్పకుండా నువ్వు నిబంధనలకు విరుద్ధంగా చేసినావా లేదా చెప్పు, ఉల్లంఘించడం లేదా, రాజ్యాంగాన్ని నిబంధనలను ఉల్లంఘించడం లేదా, నీ ఇష్టానుసారం నీ వర్గాన్ని కట్టబెట్టడం లేవా, ఉద్యోగాలు కానీ టెండర్లు కానీ అన్ని కట్టబెట్టడం లేవా, అట్లా క్లియర్గా ఉన్నాయి. తప్పించుకోవడం కుదరదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఇవి. మనిషి తప్పించుకోవచ్చు, హత్య చేసి తప్పించుకోవచ్చు. ఐ విట్నెస్ జడ్జి ముందు నేను చూడలేదంటే కొట్టేస్తారు. కానీ తప్పించుకోవడానికి వీలు లేనటువంటి దస్త్రాలు, కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలు ఇవన్నీ. నువ్వు ఖర్చు పెట్టింది ఎంత మొత్తం లెక్క పెడితే తేడా వస్తుంది, ఎంత వస్తుంది, 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు వస్తుంది. అది అనేది పూర్తిగా రేపు ఎల్లుండో బయటకు వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తప్పదు జైలు శిక్ష అనేది తప్పదు, ఎవరికైనా తప్పదు, తప్పు చేసిన వాళ్ళు తప్పదు. అంటే సోమేష్ కుమార్, అమయ్ కుమార్ పోయినా లేదా, అమయ్ కుమార్ అనుకున్నాడా, లేదు నేను దొరకను, పాలు తాగే పిల్లట, నేను ఎవరు చూడలేదని చెప్పి కళ్ళు మూసుకొని తాగిందట. అందరూ చూస్తూనే ఉంటారు, తెలిసిపోయాయి. అందుకే అన్న లంగతనం దొంగతనం ఆగదు. కాబట్టి వీళ్ళ అమయ్ కుమార్ అయిపోయిండు, రేపు సోమేష్ కుమారు, ఎల్లుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే అన్న, కాళేశ్వరం విషయానికి వస్తే అటు ఈటెల రాజేందర్కు, కేసీఆర్కు, హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న ఈటెల రాజేందర్ విచారణకు రావడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, తప్పులేం లేవు, మై కాళేశ్వరం కూడా ప్రజలకు నీళ్ళు అందించింది, అందులో తప్పేదాలు లేవు, కాంగ్రెస్ కావాలని కుట్రపూరితంగా ఈ నోటీసులు పంపించిందని చెప్పి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ కుట్రపూరితం ఎందుకు పంపించింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ హయాంలో కూలినటువంటి కూలేశ్వరం, అది కాళేశ్వరం కాదు. ఓకే, మీ హయాంలో కూలితే అది ఎందుకు కారణమైంది, నాసిరకం కట్టడం వల్ల కూలిపోయింది. అది ఓకే, ఎవరు కట్టారు దాన్ని, ఇంజనీర్లు కట్టలే, కేసీఆర్ గారే కర్తా కర్మాయి కట్టిండు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల్ని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు కట్టుకున్న పార్టీ కార్యాలయం దాదాపు 20 ఏళ్ళు, 2004లో 24 అయింది, అంటే 10-20 ఏళ్ళు అవుతుంది. దానికి ఏమైనా బీటలు వారినాయా 20 ఏళ్ళు అయినా? లేదు. పోనీ మీ ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కేసీఆర్ గారు బిల్డింగ్ కట్టుకున్నారు, దానికి ఏమైనా బీటలు వారినాయా? అంటే నాణ్యతతో కట్టారు. అది మీ కార్యాలయాలు కాబట్టి మీ కార్యాలయాలు కాబట్టి నాణ్యతతో కట్టుకున్నారు. ఢిల్లీలో మీ కార్యాలయం కట్టారు, 3 ఏళ్ళు అయింది ప్రారంభించి, అదేమైనా కూలిందా? మరి ప్రజాధనంతో కట్టినటువంటి కాళేశ్వరంలో సుందిళ్ళ, అన్నారం, ఈ యొక్క బ్యారేజీలు ఎందుకు కూలినాయి, ఎందుకు కుంగిపోయినాయి అంటున్నా. పగుళ్ళు పెద్ద ఎత్తున చిన్న చిన్న పగుళ్ళు కాదు, పెద్ద ఎత్తున పగుళ్ళు. ఆ ప్రాజెక్టును నిర్వహించడం సాధ్యం కాదు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయినాయి, 10,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు, 70 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. తవ్విన తర్వాత కూడా కక్కుర్తిపడి కమిషన్ రావని చెప్పి కక్కుర్తిపడి ఎందుకు మళ్ళీ తిప్పిపోతల పథకంగా మార్చారు దీన్ని. కాబట్టి తిమ్మిడిహట్టి దగ్గర కాకుండా వేరే దగ్గర మేడిగడ్డ ఇక్కడ ఎందుకు పెట్టారు, కమిషన్ల కోసం అని చెప్పి అర్థమైంది. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ కట్టినటువంటి నాగార్జున సాగర్ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఇప్పటికీ నిలిచే ఉంది. శ్రీశైలం నిలిచే ఉంది, గట్టిగా బలంగా దృఢంగా ఉంది. తర్వాత ఎల్లంపల్లి, శ్రీపాద, ఆ తర్వాత మిడ్మానేరు, అక్కడ కరీంనగర్లో ఉన్నాయి, శ్రీరామ్ సాగర్, ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి కదా. కాళేశ్వరం వల్ల కట్టడం వల్ల ఎంతమందికి ప్రయోజనం చేకూరిందంటే ఇప్పటివరకు 50,000 ఎకరాలకి నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాజెక్టు నిర్వహించడం చాలా కష్టం. ప్రాజెక్టు నడిచినా కష్టమే, నడవకున్నా కష్టమే. ఆ ప్రాజెక్టు నడిస్తే దాని నిర్వహణకు సంవత్సరానికి 46,600 కోట్లు కావాలని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ అని చెప్పింది. 46,000 కోట్ల 600 అంటే రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు చేసి ఎంతమంది పేదవాళ్ళ బతుకులు బాగు చేయొచ్చు ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన. అదేవిధంగా ఆ ప్రాజెక్టు ఎకరాకు నీళ్ళు ఇస్తే 30,000 ఆదాయం వస్తుంది, 30,000, 25,000, 30,000 సరాసరి ఆదాయం వస్తుంది. కానీ ఆ ఎకరాకు నీళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టు నడిస్తే ఎంత ఖర్చు అయింది తెలుసా, 46,600 రూపాయలు అయింది. 30,000 ఆదాయం అయింది, 46,600. ఏం ప్రయోజనం అంటున్నా. ఇది మానవ తప్పిదం, ఘోరమైన తప్పిదం, కావాలని తెలిసి చేసిన తప్పిదం.
కాబట్టి ఎన్ని సమర్థించుకున్నా ప్రజల దృష్టిలో కనపడింది ఆడ. మీ ఇల్లు గోల్లేదు, మీ ఫామ్ హౌస్లు గోల్లేదు, మీ ఆఫీసు కార్యాలయం గోల్లేదు, కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు గోలేదు, మీది ఎందుకు కూడా కూలిపోయింది? కాంగ్రెస్ కుట్ర చేసింది. ఎందుకు కుట్ర? మేము బాంబు వేసినామంటారా? ఇంతకన్నా పిచ్చితనం, మూర్ఖత్వం, ఎర్రితనం ఇంకోటి లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూలింది కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము బాంబు వేస్తే మా మీద కేసు పెట్టలేదు. అది చిన్న డ్యామేజ్. చిన్న డ్యామా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా తేల్చింది ఇది లోపభూయిష్టంగా నిర్మించారు, భూ సాంకేతిక పరీక్షలు భూసార పరీక్షలు ఇందులో జరగలేదు, ఇది పెద్ద తప్పు, ఇది కొనసాగించాలని ప్రాజెక్టు మళ్ళీ తిరిగి నిర్మించాలని చెప్పింది. మరి ఎవరు? అది కాంగ్రెస్ చెప్పిందా? చెప్పండి. అంటే బాంబు వేసింది కాంగ్రెస్, ఎందుకు అరెస్ట్ చేయలేదంటారా కాంగ్రెస్? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కుమ్మకే బీఆర్ఎస్ నాగమానం చేస్తాం. ఎందుకు కుమ్మ? వాళ్ళు ఒకటే. కవిత చెప్పింది, ఏం చెప్పడం కాదు. రాజాసింగ్ బలపరిచిండు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ. 5,000 డ్యాములు, బ్యారేజ్లు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో దానిలో లోపాలు కానీ వాటిని రక్షించేది వ్యవస్థ. అది కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ. వాళ్ళు నువ్వు చెప్పినా ఏం చెప్పినా వినరు వాళ్ళు తప్పు ఉంటే తప్పు అంటారు, ఉప్పు అంటే ఉప్పు అంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా వాళ్ళు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, కమిషన్ అయితే అది కాంగ్రెస్ కమిషన్ అంటాం, ఇది బీజేపీది అంటాం, ఎన్డీఏ డ్యామ్ సేఫ్టీ కాదు ఎన్డీఏ సేఫ్టీ అథారిటీ అంటాం. ఎందుకు ఈ పరికమాలను ముచ్చట చేసిందంతా చేసి తప్పులు చేసి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని మొత్తం ఖాళీ చేసి మీ యొక్క ఖజానాన్ని నింపుకొని కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనపడతంటే ఎందుకు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు? చవట దద్దమ్మ మాటలు, బాంబు వేశారని పేల్చారని మాట్లాడితే, బాంబు వేశారంటే అది ఉగ్రవాదులు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వస్తాయి. బాంబు దాడి అయితే ప్రాజెక్టుల మీద, బాంబు దాడులైనా దేవాలయాల మీద ప్రాజెక్టుల భద్రత ఉంటుంది. అట్లాంటి దాన్ని అమాయకత్వంగా తెలుగు తక్కువతనంగా మాట్లాడి వాళ్లే ప్రజల్లో పలసనయ్యారు. ఇంతకన్నా దిగజారుడు ఎవడైతే అన్నాడు వాడు అంతకన్నా దిగజారుడు. తన ఇంకోటి చిల్లర రాజకీయం ఇంకోటి ఉండదు. ఓకే అన్న, ఇప్పుడు కేసీఆర్ సమయం కోరుతూ ఉన్నాడు విచారణకు, అలాగే హరీష్ రావు విచారణకు రాబోతూ ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా వాళ్ళ తప్పిదాలు బయటపడే అవకాశం ఉందా, లేదంటే తప్పించుకునే అవకాశం ఉందా? ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఒకటైనాయి, కేవలం ఏదో ప్రజల ముందు నమ్మబలకడానికే ఈ విచారణలు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కావు, బీజేపీ ఒకటి కావు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి కవిత చెప్పింది, రాజాసింగ్ చెప్పిండు, మన కళం కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిండు, మా తర్వాత అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు చెప్పిండు. అందుకే నేను పార్టీ మారుతాను, నా పార్టీ నేను పోతాను, నా సొంత గుడికి పోతాను ఆయన వచ్చిండు. కాబట్టి ఇక్కడ మొత్తం ఏంటంటే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. అధికారులు మొత్తం అందులో ఒక ఇంజనీరు హరిలాల్ ఆయన దగ్గర, ఈఎన్సీ దగ్గర, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దగ్గర, ప్రధాన ఇంజనీర్ దగ్గర 100 కోట్ల డబ్బులు ఇటీవల దొరికినాయి అందులో పనిచేసిన. అంటే ఆయన దగ్గరే 100 కోట్లు దొరికితే మరి పాలకుల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాలా? కాబట్టి వాళ్ళంతా ఏం చెప్పారు? ప్రాజెక్టు కట్టిన ఎల్ఎన్టీ సంస్థ, అక్కడ ఏది ఆ 3 బ్యారేజీల నిర్మాణం పరిధిలో ఆ ఎల్ఎన్టీ సంస్థ ఇంజనీర్లు అందరూ కూడా ఏం చెప్పారంటే చేతులు ఎత్తేసి మా తప్పు కాదు, ఇది మొత్తం ఆయనే చెప్పిండు, ఆయనే చేసిండు, కర్త కర్మ క్రియ అని చెప్పిండు. చెప్పినప్పుడు ఘోష్ గారు విచారణలో ఏది తేలితే నిందితుడా లేకపోతే నిర్దోష దోష అనేది తేటతెల్లం రేపోయి దొరకమాందు. ఈటలకు ఇవ్వడానికి గల కారణం ఏంది అసలు? ఈటల ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఆర్థిక నిధులన్నీ కూడా ప్రాజెక్టులు కట్టకపోతే ఆర్థిక మంత్రి ఖజానా నుంచే పోతాయి. ఓకే, క్లియర్ ఏమంటా ఉన్నాడు అంటే రేపటి రోజు ఏదైనా తుమ్మల నాగేశ్వర్ కూడా గతంలో ఆ పార్టీలో ఉన్నాడు, ఇంకా అనేక మంది ఆ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అంశం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు సార్, క్యాబినెట్ తీర్మానాలైనా నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యుడైతుడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రాజెక్టు మంచి కట్టమని చెప్పి సంతకాలు పెట్టారు. ఓకే, నువ్వు మంచిగా కడుతున్నంటే పెట్టారు, ఓకే మేము ఆమోదిస్తున్నాం, పటిష్టంగా దృఢంగా కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ లాగా, శ్రీశైలం లాగా, తర్వాత వెల్లంపల్లి శ్రీపాద లాగా కట్టండి అని చెప్పి వాళ్ళంతా సంతకం పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది? మరి డబ్బులు విడుదల చేసేది, ప్రాజెక్టు కట్టేది ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కూడా. ముఖ్యమంత్రే కదా ఆయన, 2 పదవులు ఉన్నాయి అప్పుడు. హరీష్ రావును తొలగించిన తర్వాత కొద్ది రోజులు ఈయనే ఉన్నాడు. కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి నిధులు విడుదల చేసింది. కాబట్టి ఈటల రాజేంద్ర ఒక డమ్మీ అయ్యింటాడు అందులో, ఎందుకంటే అప్పుడు మంత్రులకు విలువ లేదు కదా అప్పుడు. కాబట్టి ఏదైనా కానీ బాధ్యత అనేది ఇంజనీర్లు అందరు చెప్పిన దాని ప్రకారం కర్త కర్మక్రియ అనేది కేసీఆర్ గారని వాళ్ళంతా తేల్చారు. పినాకిని ఘోష్ గారు ఏం తెలుస్తారో మనం అందరం కూడా వేచి చూద్దాం. ఓకేనా? ఫైనల్గా ఇదన్నా కొన్ని అంటే అనేక కేసులు ఈడీ అని చెప్పేసి గతంలో కారు ఈ రేసింగ్ అని చెప్పేసి ఏ కేసు కూడా ఫైనల్ అవుతలేవు, ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ కూడా నామమాత్రంలో ఉన్నాయి కానీ ఫైనల్ అవుతలేవు. ఇదన్నా ఫైనల్ అవుతుందా కాదని చెప్పేసి ప్రజల్లో ఒక సందేహం ఉంది. అన్నీ కూడా నిగ్గు తేలుస్తాం. ఓకే, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విచారణ జరపాలంటే మేము వెంటనే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి విజిలెన్స్ ద్వారానో లేకుంటే సిఐడి ద్వారానో ఏసీబీ ద్వారా జరపవచ్చు. ఓకే, కానీ తప్పు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో కమిషన్ల ద్వారా జరపాలి.
కాబట్టి కమిషన్ల ద్వారా జరపాలంటే అందులో అక్రమాలు అవకతవకలు అందరిని విచారణ సమయం పట్టింది, అయిపోయింది. కాళేశ్వరం కమిషన్ పినాకిని ఘోష్ గారిది త్వరలోనే తేలుస్తారు. 400 పేజీల నివేదికకు 10 పేజీలో 20 పేజీలో 100 పేజీలో చేరుస్తారు, రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు తప్పకుండా ఆ జడ్జి గారు ఏం చెప్తే, రిటైర్డ్ జడ్జి గారు ఏం చెప్తే దాని ప్రకారం ఒకవేళ తప్పిదాలు లేవని చెప్పేసి అంటే కాంగ్రెస్ సైలెంట్ తప్పిదాలు లేవు అని చెప్పడానికి ఆస్కారం. ఎందుకంటే అందరూ చెప్తే ఇంజనీరింగ్ అది చెప్పరు, నాకు తెలిసి అయితే కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ అధికారులు మొత్తం కూడా చేతులు ఎత్తేసి నెట్టేశారు, నెప్పముగా ఆయన చేసిండు అని చెప్పేశారు. కాబట్టి నాకు తెలిసి నేను చెప్పినగా ఇది సాక్ష్యాధారాలు దస్త్రాల రూపంలో కాగితాల రూపంలో ఉన్నాయి. ఐ విట్నెస్ లేడు ఇక్కడ, ఐ విట్నెస్ కాదు. ఇక్కడ హత్య కేసులో ఐ విట్నెస్ ఉంటే వాడు చెప్తే జడ్జి గారికి వాస్తవాలు చెప్తే శిక్ష పడింది. కానీ ఇక్కడ తప్పించుకోవడానికి వీలు లేదని మళ్ళీ చెప్తాను నేను, కాగితాల రూపంలో సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన లంగతనం దొంగతనం ఎప్పటికీ ఎంతటికి దాచినా దాగదు. అక్రమాలు అనేవి ఏదో రోజు బయటకు వస్తాయి. ఓకే, ఫైనల్గా కేసీఆర్ తప్పిదాలు ఉన్నాయంటే కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్కు ఉందా? ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. తెలంగాణ జాతిపిత అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి కాదు. జాతిపితలు అయితేంది, ఏ పితలు అయితేంది, వాళ్ళు తప్పు చేశారా లేదా, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్ష తప్పదు. చట్టం అందరికీ సమానమైన భావన కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. అల్లు అర్జున్ విషయంలో అదే చేసినాం. సామాన్యులు బాల్కనీ ఇన్ఛార్జ్ తప్పిదం, అక్కడ అటెండర్ తప్పిదం, వాళ్ళందరినీ జైల్లో పెట్టి అల్లు అర్జున్పై కేసు నమోదు చేయకుండా జైల్లో పెట్టకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి. కాబట్టి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసినాం. అక్కినే నాగార్జున గారిది కూల్చినాం, పల్లం రాజు గారిది చేసినాం. చట్టం అందరికీ సమానమైన భావన కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అందులో గతంలో ప్రజలకు మేము ఎట్లా గెలిపించారు, మాకు అవినీతి పైన విచారణ జరుపుతాం, ప్రజాధనాన్ని కాజేసిన శిక్షిస్తామంటే మాకు ఓట్లు వేసారు, గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేయకుండా మూలం కూర్చుంటే ప్రజలు నమ్ముతారా? కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలన్న ఉద్దేశంతో విచారణ కమిషన్లన్నీ విచారణ పూర్తి చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, విద్యుత్ కొనుగోళ్ళు అయిపోయింది, అక్రమాలు అయిపోయింది, కాళేశ్వరం తెలిపోతుంది. కానీ కళ్ళ ముందు కనపడతారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు రేపు మాపు రాబోతాడు. కాబట్టి అన్ని విచారణలు ముగిస్తే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష పడతారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తురు కదా, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది. అది రేపో మాపో సమయాన్ని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ దానిపైన, అది ప్రభుత్వం దానిపైన అది చేసుకుంటుంది. ఒకవేళ కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసేవాళ్ళం అని చెప్పేసి మానవతరాయ్ అయితే చెప్తా ఉన్నాడు. సరే, చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విచారణకు హాజరు కాబోతూ ఉన్నారా, లేదంటే మరింత సమయం అడుగుతూ ఉంటారా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. చూస్తూనే ఉన్నాడు కాలేజ్. థ్యాంక్ యూ.